హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. సో ఇవాళ బేబీస్ కిచెన్లో నేను వెరీ స్పెషల్ క్యాబేజ్ పరోటా చేయబోతున్నాను. సో క్యాబేజ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. స్పెషల్లీ ఫర్ పిల్లలు ఎవరైతే క్యాబేజ్ ఇష్టపడరో తినడానికి వాళ్ళకి క్యాబేజ్ పరోటా రూపంలో తినిపించేయచ్చు మనము. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. క్యాబేజ్ వచ్చేసి నేను 1/2 kg తీసుకున్నాను. దీన్ని చక్కగా తురిమేశాను అనమాట. తురిమేశాను. 2 పెద్ద క్యారెట్ కూడా చక్కగా తురిమాను. మరి క్యాబేజ్ పరోటా అంటున్నారు, క్యారెట్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే కలర్ఫుల్గా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం క్యారెట్ కూడా హెల్త్ వైజ్గా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చిలు తీసుకున్నాను, చాలా ఘాటుగా ఉన్నాయి. ఇక ఈ ఆనియన్ వచ్చేసి నేను గ్రైండ్ చేసేసి దాన్ని కూడా గట్టిగా పిండేసి వాటర్ తీసేసి పక్కన పెట్టేసాను. సో ఆనియన్ని తురిమేస్తే వాటర్ పోతే ఇంకేముంది పిప్పి అనుకుంటున్నారా. సో ఆ వాటర్ని కూడా నేను పిండి ముద్ద చేయడంలో యూజ్ చేశాను. చూపిస్తాను మీకు వాటర్ని ఎలా పిండిలో కలిపాను అనేది. సో ఇది కాకుండా మిగతా మసాలాలు వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడగా వేసుకోండి, ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం మిక్చర్ రెడీగా పెట్టుకుందాము. మన క్యాబేజ్ పరోటాలోకి స్టఫింగ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని మనము జ్యూస్ తీసేసి మిగతాది మాత్రమే వేయాలి ఆనియన్. ఎందుకంటే బాగా వాటర్ వచ్చేస్తుంది కదా పరోటాలోకి, అందుకని. ఇలా పిప్పి ఉంటుంది కదా, ఇది మాత్రమే వేసుకోవాలి. మరి మొత్తం పిప్పి ఎందుకు వేసుకోవడం అని అనుకుంటారు, కానీ ఈ ఆనియన్ వాటర్ని కూడా మనము పిండిలో వేసి కలిపేసి పిండి ముద్దను తయారు చేసుకోవాలి. క్యాబేజ్ తురుముకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా గట్టిగా పిండేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. లేకపోతే మనకి పరోటా చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, అసలు పరోటా కుదరదనమాట. అయితే ఈ వాటర్ని ఏం చేయాలంటే వేస్ట్ చేయకుండా ఇది ఆనియన్ వాటర్ 2 కలిపి మనము పిండి పిసికేసుకోవాలి. సో ఇలాగా పక్కన పెట్టుకుందాము. ఇలాగా మొత్తం అంతా క్యాబేజ్ కూడా నీళ్ళు పిండేసి పక్కన పెట్టుకొని ఈ పిండేసిన వాటితోటి మనము క్యాబేజ్ పరోటా చేసుకోవాలి. చూడండి ఎంత నీళ్ళు వస్తున్నాయో. ఈ నీళ్ళు వచ్చేసి పిండి అనేది మెత్తగా తడిసిపోయి పరోటా చేయడానికి ఇబ్బంది అవుతుంది, అసలు కుదరదు. సో ఇలా పక్కన పెట్టేసి అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ మిక్సింగ్ ఇట్. వీటన్నిటిని చక్కగా కలిపిద్దాం. ఈ మసాలాలు కూడా ఇందులో వేసి స్టఫ్కి కావాల్సింది రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట క్యాబేజ్ పరోటాకి. సో అన్నీ కలిపేసి దాని తర్వాత మనము పిండి కూడా తడిపి పెట్టేసుకుందాము. ఆ తర్వాత పరోటా స్టార్ట్ చేద్దాం. సో ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ చూద్దాము. పచ్చివి నచ్చే వాళ్ళకైతే సూపర్ టేస్టీగా ఉంటుంది, సాలెడ్ లాగా కూడా తినొచ్చు దీన్ని. సో ఇప్పుడు మనము పరోటా చేసుకుందాం. పిండి పిసికేసి పరోటా చేసుకుందాం. ఇంకా పిండిలో మనము రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలిపేసి ఇంట్లో ఇందాక ఆనియన్ వాటర్ ఉంది కదా, ఆనియన్ వాటర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో ఈ ఆనియన్ వాటర్ దీంతోపాటు క్యాబేజ్ పిండిన వాటర్ ఉంటుంది కదా, 2 వేసేసి పిండి తడిపేసుకుందాం. దీంతో పాటు మామూలు వాటర్ కూడా వేసి సరిపడు పిండి ముద్దని తయారు చేసుకోవాలి. సో ఇలా మన పిండి ముద్ద రెడీ అయిపోయింది.
ఆనియన్ వాటర్ మామూలు వాటర్తో రెండు కలిపి సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసి మిగతావి కలిపేద్దాం. ఇలా పిండి ముద్ద తీసుకొని చక్కగా రోల్ చేసి పొడి పిండిలో చేసి తీసుకుందాము. తీసుకొని సన్నగా అసలు మనం నార్మల్ చపాతీకి ఎలా చేస్తామో అలాగే చేసేసుకోవాలి. పెద్దగా పొడిపిండి వేస్తూ చేసుకోవాలి. సన్నగా ఇట్లా ఫ్లాట్గా వేసేసుకున్నాం కదా. దీనిపైన మనము నూనె వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేది నూనె అంతా కూడా. స్ప్రెడ్ చేసి పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇందులో స్క్వేర్ షేప్లో వేసుకోవాలి. చక్కగా క్యాబేజ్ని ఆనియన్ని నీళ్ళు పిండేసి స్టఫ్ తయారు చేసుకోవాలి. వాటిల్లో నీళ్ళు ఉంటే ఇలా మనం స్టఫ్ పెట్టుకున్నప్పుడు పిండి మొత్తం కూడా తడిసిపోయి మనకు చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా స్క్వేర్గా స్టఫ్ చేసుకున్నాం కదా. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్నాం కదా. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఇలా 4 మూలను ఇట్లా కట్ పెట్టుకొని ఈ కట్స్లో పిండిని తీసేయాలి. తీసేసుకొని ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మన పరాటా. సో ఎక్సెస్ పిండి ఉండకుండా చక్కగా ఉంటుంది. ఎంత కావాలో అంతే ఉంటుంది. ఎక్కువ పిండి అయిపోతే ఏమవుతుందంటే ఒక సైడ్ వచ్చేసి బాగా పిండి ముద్దలాగా, ఇంకో సైడ్ వచ్చేసి స్టఫ్ అలాగ ఉంటుంది. ఇలాగా కట్ చేసి తీసేస్తే ఏమవుతుందంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పొడిపిండి వేసుకొని 2 సైడ్లు కూడా ఇలాగే రోల్ చేసుకోవాలి మనం. మనకు ఒక చక్కటి స్క్వేర్ షేప్ వస్తుంది. స్టఫ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మన క్యాబేజ్ పరోటా ఈజ్ రెడీ. దీన్ని మనము ప్యాన్ పైన ఫ్రై చేసేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది కదా. దీనిపైన మనం రెడీగా చేసుకున్న పరోటాని వేసేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాం. ఇలాగా మీకు ఆయిల్ అంటే ఆయిల్, ఘీ అంటే ఘీ, నెయ్యి ఏదైనా వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి పరోటాని. 2 వైపులా కూడా మనము ఆయిల్తో కానీ నెయ్యితో కానీ మన పరోటాస్ని ఫ్రై చేసుకోవాలి. వెరీ టేస్టీ. సో మన పరోటాస్ రెడీ అయ్యాయి. సర్వ్ చేసుకుందామా మరి? పరోటాస్ని పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దామా? మన క్యాబేజ్ పరోటా ఎంత బాగుందో, ఇట్లాగా పొరలు పొరలుగా. దీని కాంబినేషన్ వచ్చేసి పెరుగుతో తినాలి. పెరుగు మీద ఇలా జీలకర్ర పొడి వేసుకొని డిప్ చేసుకొని తింటే సూపర్ టేస్టీ.